తొరూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పోటాపోటీ వాతావరణ ఉద్రిక్తమైన ఇదే అంశంపై మనతో మాట్లాడిన మాజీ మంత్రి దయాకర్ గారు చెప్పండి, ఈ విషయం ఎట్లా చూస్తారు? మీకేమనిపిస్తున్నది? ఇదేమన్నా దాంతేనే కదా. ఆమె ఎలక్షన్ల ముందు ఇల్లు బొబ్బలు పెట్టి ఓటు సంపాదించుకున్నారు అమెరికా సిటిజన్. ఇలా అమెరికా సిటిజన్ ఏముంది కూడా ఇల్లు తిరుగుతుంది, అధికార పార్టీ వాళ్ళతో తిరుగుతుంది, మమ్మల్ని ప్రతిపక్షం మమ్మల్ని ఎట్లా పడితే అట్లా తిరుగుతారు. ప్రజాస్వామ్యం తిరుగుతారు కదండి. ఎంత ఘోరమండి ఇది. నేను విప్పు నాకు అధికారం కేసీఆర్ గారు ఇచ్చింది. నేను ఆర్టీఓ దగ్గర పోయి కమిషన్ దగ్గర పోయి విప్పు దారి చేసేందుకు నేను మీటింగ్ పోతలేదు. మీద ఫస్ట్ రోజు మీటింగ్ జరుగుతారు. కింద పోయి నేను విప్పు దారి చేద్దామంటే నా పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొచ్చింది. అదే ఝాన్సీ గారు కూర్చోబెట్టారు. ఝాన్సీ కూర్చోబెడుతుంది. ఎమ్మెల్యే గారు మా కౌన్సిలర్లు అందరినీ బయటకు తీసుకొచ్చి ఝాన్సీ దగ్గర 1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, 3 కోట్లు ఇదేందండి పేరు. మీరు మెజార్టీ సీట్లు 9 పట్టాలు 9 మాకు ఇచ్చారు, 7 వాళ్ళకి ఇచ్చారు. 2 ఓట్లు తప్పుడు ఓట్లయి అదే కోట్లు వేస్తాయి పోతాయి. కానీ ఇప్పుడు వాళ్ళ పైసలతో బ్యాన్ చేసుడు వాళ్ళు ఝాన్సీ గారు ఎట్లా కూర్చుంటుందని ఒక అమెరికా సిటిజన్ చెప్పు ఏ పవర్ లేకుండా ఆడ పోయి కూర్చుంటూ వాళ్ళతో బ్యాన్ చేయటం ఏం పద్ధతి? మళ్ళీ మమ్మల్ని నిలబడతారు. మా కార్యకర్తలు ఎట్లా మా భాస్కర్ అని ఆఫీసర్ పని చేస్తారు. ఎట్లా పడితే అట్లా కొట్టి మామూలు 10,000 మంది ఉన్నారు. కోట వేసుకుంటే మనతో ఉక్కి కలుగుతాం. వాళ్ళు 500 మంది కూడా లేవు. ఇది ప్రజలే వచ్చింది, నేనేం చెప్పింది కాదు. మాకు అవకాశం ఉంది కాబట్టి 2 ఓట్లు ఉపయోగించుకుంటున్నాం అంటుంది కాంగ్రెస్. మీకేమోట్లు ఇస్తారు? నువ్వే చెప్పరా? ఆమె ప్రమాణ స్వీకారం చేసినట్టు కాగితాలు ఉన్నాయి. ఆమె ప్రమాణ స్వీకారం చేసినట్టు ఆమె అప్లికేషన్ వరంగల్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నట్టు కూడా ఎక్స్పెన్షన్ నెంబర్గా వరంగల్ ఉన్నది. మరి అది ఏంటన్నట్టు అది జిల్లా కలెక్టర్ మీరు ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు క్లారిటీ కూడా దొరుకుతలేడు. నేను సత్యవతి గారు రాథోడ్ గారు పోతే పాప కలెక్టర్ మంచోడే. ఈ ఊచి విడుదల ఆ గవర్నమెంట్ నుంచి వచ్చిందని చేతులు తీసి దొరుకుతలేదు. ఆర్డీఓ ఫోన్ ఎత్తుతలేదు. కమిషన్ నిన్న నుంచి ఫోన్ కానీ టోటల్ కూడా దొరుకుతలేదు. నా పిటిషన్ తీసుకున్నామండి. ఆఖరికి పిటిషన్ ఇచ్చేసిన పిటిషన్ ఏముందో పోలీసులు పట్టుకుని పోతాను. అయిపోతే కేసు చెప్తాం, అది ఎట్లయినా చెల్లదు. మీకు అవపడలేదా? ఏ కాయిదాలు ఇవ్వాలి? భాస్కర్ అది అప్లై చేసిన కాయిదాలన్నీ ఉన్నాయి. ఆర్ఎస్ స్వయంగా చేసింది. నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఇప్పుడు ఆమె అప్లై చేసిన కాయిదా ఓట్లు ఇస్తాం. వాళ్ళ ఓటు హక్కు రాకుండా చేస్తాం. కానీ ఇంత ప్రజాస్వామ్యాన్ని విరుద్ధంగా పనిచేస్తున్నాను అధికారం కానీ ఎవరిని కూడా ఇంత రాజకీయాలు నాకు రాజకీయాలు అంటేనే అసలు అనిపించాలి.